పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో మినిమం 14 గ్రామాలుంటే ఆ 14 గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన లబ్ధిదారులందరికీ కూడా తల్లికి వందనం పడలేదు. సుమారు 4 రోజుల నుంచి కూడా తిరుగుతున్నాము. సచివాలయంలో సిబ్బంది ఎవరు ఉండడం లేదు. ఎక్కడో కొండ ప్రాంతాల నుంచి చిన్నపిల్లలు వస్తున్నారు. సిబ్బంది శాఖ ఒకరు ఉండడం లేదు. ఏమంటే నిన్నేమో గుంటభద్ర అని, ఈ రోజు మాలుగురు అని, రేపు మూరోడ్స్ అని, ఇలాగే ఏదో మీటింగ్ ఉందని మీటింగ్ వెళ్ళిపోతున్నారు. తల్లికి వందనం 20 తేదీలో పెట్టమని చెప్పారు. టైం అయిపోతుంది, లాస్ట్ అని చెప్పారు. ఈ 3 రోజులు వృధాగా అయిపోయింది. చిన్నపిల్లలతో సహా వస్తున్నారు, వచ్చి వెళ్ళిపోతున్నారు. మా పరిస్థితి ఏంటి? ఇంకా పనసభద్ర పంచాయతీ మొత్తం ఇంతేనా? ఏమైనా చెప్పారా? పై స్థాయి అధికారులు వచ్చాయి, ఇలాగా మీకు ఆదేశాలు వచ్చాయా? మీరు అలా తప్పించుకుంటూ తిరుగుతుండండి, తల్లికి వందనం పడకుండా చెయ్యండి అనుకుని. అందరం నిరుపేదలే, చిన్నపిల్లలతోనే ఉదయం నుంచి వచ్చారు ఇక్కడికి. కొండ ప్రాంతాల నుంచి మీరు చూడండి ఒకసారి. మా పిల్లలు ముగ్గురికి పడలేదు, వీళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాసుకొని ఎవరికి పడక కనీసం తిండి తిప్పల్లాకి ఇక్కడ ఉన్నారు. అవసరమా? అందరూ పేదలమే కదా. తల్లికి వందనం దరఖాస్తు పెట్టాలి నాయన అని సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. కనీసం సిబ్బంది ఒక్కరు లేదు. ఒకసారి తీయండి. తలుపులు ఓపెన్ చేస్తున్నాయి, ఇలా తలుపులు ఓపెన్ చేస్తున్నాయి. ఫ్యాన్ తిరుగుతున్నాయి, సిబ్బంది ఎవరు లేరు. వచ్చి వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుంది ఇంకా? మీరు చూసారు చిరకమని ఎప్పుడు వచ్చారమ్మా? మొన్న వచ్చారు, ఈ రోజు వచ్చారు. ఒకసారి చూశారు కదా మీరమ్మా? చిమ్మిడి వలస మీరు చూశారు కదా. పాపలు చిన్న పిల్లలతోని నిన్న మొన్న ఈ రోజు వస్తే సచివాలయ సిబ్బంది ఎవరు లేరు. తల్లికి వందనం పడాలి అని పడికాపులు కాస్తున్నారు, కానీ ఎవరు లేరు ఇక్కడ. జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు? పై స్థాయి అధికారులు తెలియచేయరా? ఏం చెప్పొచ్చు కదా. నోటీస్ బోర్డు అడిగితే చెప్పు, ఈ రోజు కార్యాలయం పనిచేయట్లేదు, మేమెవరూ లేము, మీరు ఎవరు